ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ లాక్‌డౌన్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానెల్స్ పెట్టేసుకున్నారు. మీరు అంతకు ముందు నుంచి చేస్తున్నారు కాబట్టి, ఈ మధ్య కొన్ని లక్షల యూట్యూబ్ ఛానెల్స్ వచ్చేసాయి. సో, రెవెన్యూ కూడా తగ్గిందని చెప్పి అంటున్నారు. మరి ఇంతమంది ఇన్‌కమ్ లేకుండా ఉంటున్నారు కదా! ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, మా టీం ఏంటంటే ఇంతకుముందున్న టీంలో ఎవరు రెవెన్యూలు ఆశించకుండానే పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఏమేంటి ఫస్ట్ పేరు కావాలి, ఎంటర్టైన్మెంట్ కంటెంట్స్ కాబట్టి ఫస్ట్ పేరు కావాలి. ఆ పేరు కోసమే కష్టపడ్డారు అందరూ. ఆ పేరు అది ఇదని కష్టపడ్డారు. బట్ ఎంతసేపు అని పేరు కోసం కష్టపడతారు. సో రెవెన్యూ అనేది కూడా ఉంది. బట్ ఒక్కొక్కసారి అప్ వస్తుంది, ఒక్కొక్కసారి డౌన్ వస్తుంది రెవెన్యూ. బట్ రెవెన్యూ అనేది సెకండరీ. ఇప్పుడున్న టీంకి నాతో పనిచేసే సాగర్ అన్న కానీ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళకి బయట వర్క్ చేస్తే చాలా రెవెన్యూ వచ్చింది. బట్ నా దగ్గర నాకు ఒక బ్రదర్గా వాళ్ళు లేనిదే నేను లేను. సో అట్లాగా నన్ను సపోర్ట్ చేస్తూ ముందు తీసుకొచ్చి ఎంత పెద్ద కంటెంట్ డెలివరీ చేశారంటే వాళ్ళ వల్లే సాధ్యం. సో అలాంటి మంచి టీం దొరికింది నాకు. ఫైటర్స్ కానీ అందరూ కానీ మంచి టీము, మంచి సపోర్ట్గా ఉంటారు. మొత్తం టీం అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఫైటర్స్కి నేను కొంత రెవెన్యూ ఇస్తాను. సో కొంత నాకు వచ్చి ఇప్పుడు నాది ఫర్ ఎగ్జాంపుల్ ఇంత రెవెన్యూ అని అయిందంటే, ఇంత బడ్జెట్ అని అయిందంటే దానికి వాళ్ళకంటే సపరేట్ బడ్జెట్ పెట్టుకుంటాను. సో మిగతా మేము టెక్నీషియన్స్ ఏంటంటే ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నాం కాబట్టి ప్రూవ్ చేసుకోవడానికి మేము ట్రై చేస్తూ ఉంటాం. సో మీ టీం మెంబర్ కూడా ఉన్నారు, తనని కూడా పరిచయం చేసేస్తారా మా వ్యూవర్స్ కి? గోపాల్ అన్న, పేరు గోపాల్ గారు. సో ఈయన మన వెబ్ సిరీస్కి సాంగ్స్ చేశారు అండ్ థర్డ్ ఎపిసోడ్ డైరెక్ట్ చేశారు. అవిస్లీ ఈయన డైరెక్టరు గుంటూరులో, ఈయన ప్రాపర్ గుంటూరు ఇట్లా. నేను కవర్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ అవి చేస్తూ ఉంటాను. ఓకే. సో బేసిక్గా మీకు ఈ టీంతో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా కష్టపడతారు. నేను బేసిక్గా ఏంటంటే కష్టాన్ని చూసి నేను వచ్చాను. ఓకే. సో ఇప్పుడు అంటే అభిప్రాయం ఏంటి అంటే బాగా అనిపిస్తుందా, ఇంకా వీళ్ళు ఎదుగుతారు, వీళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్స్ ఉన్నాయా? తప్పకుండా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సపోర్ట్ చేయకుండా నేను కానీ సాగరన్ కూడా మా గుంటూరే. సో మీరు అందరూ ఒక టీమ్ గా ఫామ్ చేస్తున్నారు. ఓకే. సో తినలో మీకు బాగా నచ్చింది ఏంటి అంటే బేసిక్ గా చాలా దగ్గర నుంచి చూస్తూ ఉంటారు కదా. కష్టం అనేది బాగా నచ్చింది. అండ్ 23 years అంటే చాలా చిన్న ఏజ్. చాలా చిన్న, ఆ చిన్న ఏజ్ లో అనేది అంత ఫైట్ చేయడం అనేది చాలా నాట్ అన్ ఈజీ. అవును. అంతమందిని మేనేజ్ చేసి అంత ఫైటర్స్ ని పెట్టి. అవును. ఓకే. ఎందుకు నవ్వుతున్నారు? అంతే కదా, నిజమే చెప్తున్నారు కదా. అంటే పొగుడుతుంటే నవ్వు వస్తుందా మీకు? అంటే మాకు ఉంటుంది. సారీ. ఓకే, ఇది కూడా పెట్టండి, వీళ్ళు ఇప్పుడు నవ్వారు వచ్చి నుంచి. ఓకే. అంటే బేసిక్ గా ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా ఉన్నాయా మీకు? అంటే ఇంత మెచ్యూరిటీ ఉండడానికి లైక్ 23 years లో ఇప్పుడు మనం బయట చూసుకున్నట్లయితే తాగి తిరిగి ఏదో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ఏజ్ లోనే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు. 1 million అంటే అసలు నాట్ అ జోక్ కదా. ఎంతో కష్టపడతారు 1 million కోసం. రైట్. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాకైతే ఎక్కువ ఉన్నాయి, అందరికన్నా ఎక్కువ. అంటే నాకు ఫాదర్ లేరు, మదర్ ఒకరే, ఇద్దరు చెల్లెలకి మ్యారేజ్ అయింది. సో నేను ఒక్కనే ఇంటికి. బట్ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు నా నుంచి, నేనేం సంపాదించి ఇంట్లో ఇవ్వాలనేసి అవి ఎట్లాంటివి ఏం లేవు. ఫ్రీడమ్గా ఉన్నాను కాబట్టి నేను కష్టపడుతున్నాను. ఇంకా నాకే రెవెన్యూ అవసరం అయితే ఇంకా వాళ్ళే అప్పులు తీసిస్తారు. సో అట్లా మేము చేసుకొని వచ్చేది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంట్రెస్ట్. అంటే అసలుకి అది వచ్చేసి అంత కంటెంట్ డెలివరీ చేస్తున్నానంటే నేను ఎంత ఇన్స్పైర్ అయ్యి ఉంటే అంత కంటెంట్ డెలివరీ చేస్తున్నాను. సో నా ఇన్స్పిరేషనే అండ్ ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో బేసిక్గా మీకు చెప్పినప్పుడు ఇలా ఫైట్స్ ని మేము రీమేక్ చేయాలనుకుంటున్నాము అన్నప్పుడు ఇదేం థాట్ ఏమని అనిపించింది? అంటే మనం ఏమన్నా మనోడు చేసేటప్పుడు కంటెంట్ నాతో చెప్తాడు, నాతో సాగరంతో డిస్కస్ చేస్తాడు. చేసేటప్పుడు నా ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఫైట్ ఇంత బడ్జెట్ అవుతుంది, నేను అడుగుతాను రెవెన్యూ ఈ పరిస్థితి ఎలా ఇదంటే ఒక గట్టి ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. అంటే మా బ్రదర్ ఏంటంటే రిటర్న్స్ ఎలా ఇవన్నీ అడుగుతారు. ఎవరైనా అంతే, నీకు ఇంత పెడతావా రిటర్న్స్ ఎలా అంటే కొంచెం ఫైనాన్షియల్ గా చూసుకొని పెట్టుకోవచ్చు కదా. నేనేమంటానంటే పర్లేదన్నా నేను పెట్టేస్తాను, ఫస్ట్ నేను అది చెయ్యాలి, అది ఆ ఫైట్ నేను చెయ్యాలి అన్నట్లు నేను పట్టుబట్టి చేస్తా. అట్లా అంటే వినను రెవెన్యూ వస్తుందా లేదా అనేది తర్వాత అది అలా. కాకపోతే నన్ను ప్రోత్సహిస్తూ వస్తాను. నేను ఏం చేసినా, రాంగ్ స్టెప్స్ చేసినా రైట్ స్టెప్స్ చేసినా నన్ను ప్రోత్సహిస్తూ వస్తారు. ఎక్కడ నన్ను ఇది చేయరు, నా వెనకుండి ప్రతి పాయింట్లో నన్ను చెప్తూ ఫైనాన్షియల్గా కూడా చాలా హెల్ప్ చేస్తూ చాలా ముందు. అంటే నాకు ఒక మంచి వ్యక్తులు దొరికారు, గోపాల్ అన్న, సాగర్ అన్న, చాలా మంచి వ్యక్తులు. వీళ్ళు ఉండటం వల్ల నేను ఈ రోజుల్లో క్రియేటర్గా నిలబడగలిగా.
ఇంతకుముందు అంటే నేను ఎలా నిలబడగలిగా, ఇప్పుడు నిలబడాలంటే టఫ్ సిచ్యువేషన్, ఫినాన్షియల్గా టఫ్ సిచ్యువేషన్, సపోర్ట్గా టఫ్ సిచ్యువేషన్, ఎవరు Okay. టఫ్గా నిలబడరు. సో నాకు ఏది ఆశించకుండా, 1 రూపీ ఆశించకుండా నా వెనక నిలబడి నన్ను ప్రోత్సహించింది ఈ రోజు ఇప్పటికీ సాగర్ అన్న, గోపాల్ అన్న, రాజేష్ అన్న, వీళ్ళు Okay. ముగ్గురు. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హెల్ప్ చేస్తూ వస్తున్నారు. అవును, అంటే Okay. అది మన కష్టం దేవుడు అలా పరిచయం చేస్తాడు. అవును. సో అలా రాజేష్ అన్న అని మనకి ప్రొడ్యూసర్, మ్మ్. ఆయనకి ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంది. ఓకే ఓకే. ఆయన మన మిడిల్ క్లాస్ Middle పవర్కి class power ఒక వెబ్ సిరీస్ చేసాం. సో ఆయన దానికి బడ్జెట్ పెట్టుకొని మమ్మల్ని ప్రోత్సహించారు. సమ్ రిటర్న్స్ కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, బట్ మా మీద నమ్మకంతో ఏం ఇంకొకసారి ఆశించకుండా ఏం కష్టానికి ఆశించకుండా మా కష్టానికే పెట్టారు ఆయన. సో Okay. అది ఏంటంటే అట్లాంటి టీం దొరికింది నాకు గొప్పగా. ఓకే ఓకే. ఇక పైన చేయాలంటే ఆయన కొన్ని ప్రాబ్లమ్స్లో కూడా సేమ్ టైం మా ప్రాబ్లమ్స్ కూడా ఒకే, అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి లైఫ్ అంతా. అవునవును. ఈ టైంలో ఈ అరవింద సంత చేయడం, కొంచెం రికగ్నైజ్ రావటం, చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్ ఎందుకు వచ్చింది 4-5 months? 4-5 months అంటే రెవెన్యూ ఇష్యూస్, బడ్జెట్ ఇష్యూస్. సో ఒక కంటెంట్ చేయాలంటే, క్వాలిటీ కంటెంట్ చేయాలంటే 2 నుంచి 3 lakhs అవుతుంది, లేకపోతే 1.5 lakh పైన అవుతుంది ఈజీగా. ఓకే. ఈ బడ్జెట్ మనం అరేంజ్ చేసుకోవాలి, మళ్ళీ ఆ రిటర్న్స్ అంత ఉంటుందా లేదా అనేది మనం కాల్కులేట్ చేయడం. ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. అంత బడ్జెట్ పెట్టాలంటే ఎప్పుడు భయం అనిపించలేదు? ఎందుకంటే మీ వీడియోస్ లో చూస్తే కార్స్ అవన్నీ ఉన్నాయి అండ్ సమ్ ఇవేవో కూడా యూస్ చేశారు కొన్ని కదా, మెటీరియల్స్ కూడా యూస్ చేశారు మీరు. సినిమా లాగే యూస్ చేశారు. అవును, సినిమా లాగే యూస్ చేశారు. మరి వాటన్నిటికీ బడ్జెట్ కావాలి కదా. అవును. రిటర్న్ వస్తుందో రాదనే టెన్షన్ ఎప్పుడు లేదు. ఒక 1 lakh పెడుతున్నారంటే అంటే ఇది నాకు ఆ టెన్షన్ అయితే లేదు. ఫస్ట్ చేద్దాం, తర్వాత రిటర్న్ వస్తే వచ్చినట్టు, లేదంటే దాని నుంచి ఒక ఛాన్స్ వచ్చినా సంపాదించుకోవచ్చు. లేదంటే ఫస్ట్ ఒక కంటెంట్ అయితే చేయాలి కదా. నేను రిస్క్ చేశాను బేసిక్గా, నేనైతే భయపడను, కంటెంట్ విషయాలనే భయపడను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోయింది అనుకోండి, ఎక్కడో నా డబ్బు పోయింది అనుకుంటా మామూలుగా, ఇన్ కేస్ వర్కౌట్ అయింది అనుకోండి, 1% ఛాన్స్ లేదా 10% ఛాన్స్. ఈ 1% ఏమో వర్కౌట్ అవ్వచ్చు, ట్రై చేద్దాం, రిస్క్ తీసుకుందాం. ఇప్పుడు కాకపోతే ఇంక తర్వాత తీసుకోలేం. 20 నుంచి 25-30 మధ్యలో రిస్క్ తీసుకోవాలి, తర్వాత తీసుకోలేము ఇంకా. అందుకనే నా దగ్గర ఉన్న దాంట్లో నేను రిస్క్ తీసుకుంటా, రిస్క్ తీసుకోకుండా నేను దిగను. అది ఎంత పెద్ద కష్టపడేది ఏజ్ లోనే కదా. రిస్క్ అయితే తీసుకుంటా, కష్టం ఉండాలి, రిస్క్ ఉండాలి. నేను రిస్క్కి భయపడను, బట్ నా దగ్గర రెవెన్యూ లేకపోయినా నేను ఏదో ఒక పని చేసుకొని బతికేస్తాను అనే నాకు ధైర్యం. ఇప్పుడు ఇక్కడ నేను వర్కౌట్ అవ్వలేదు, నా రెవెన్యూ అంతా పోయింది, నేను పూర్ సిచ్యువేషన్, ఇప్పుడు కూడా పూర్ సిచ్యువేషన్, ఇంకా పూర్ సిచ్యువేషన్కి వెళ్ళాను, బట్ నాకు ధైర్యం ఉంది, నేను వెళ్ళేసి ఏదో పని చేసుకొని నేను బ్రతకగలుగుతాను. ఓకే. సో అట్లా.